ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. వాట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ పొతిఫర్ టు ద జోసెఫ్? పొతిఫర్ గృహములో యోసేపునకు ఏం జరిగినది? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటిలో నుంచి బయలుదేరినటువంటి యోసేపు పొతిఫర్ ఇంట్లో ప్రవేశించాడు. ఏ విధంగా ప్రవేశించాడంటే, తండ్రి ఇంట్లో దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే, యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి తండ్రి కూడా ఎంతగానో ప్రేమించి మరి చక్కని నిలువుటంగి కుట్టించాడు. అందుకు గాను తన సహోదరులు పగబట్టారు. తమ కంటే ఎక్కువగా తన సహోదరుని అయినటువంటి యోసేపును ప్రేమించడం చూసి వారు పగబట్టారు. అయితే మరి దేవుని యొక్క ప్రేమ కూడా, దేవుని యొక్క మరి కనుదృష్టి కూడా యోసేపు మీద పడేసరికి ఆ యొక్క దేవుడు కలలేవటం ప్రారంభించాడు. అందుకు గాను వారు మరి పగబట్టారు. అయితే దేవుని కృప తోడుగా ఉన్నందుకు వారు మరి పగబట్టారు. తర్వాత ఆ కలలు వారికి తెలియపరిచినప్పుడు వారు మరింత పగబట్టారు. అయితే తన తండ్రి తల్లి ఆ యొక్క ఆకాశ నక్షత్రాలు 11 నక్షత్రాలు కూడా యోసేపుకు సాష్టాంగపడినని మరి దేవుని ఉద్దేశం చెప్పినప్పుడు వారు అసూయపడ్డారు. యేసు ప్రభు వారి గురించి మరి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ విధంగా అసూయపడ్డారో పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. వారు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతుకు అర్థమైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆ విధంగా మరి తన సహోదరులు క్షేమం కోరి మరి వారి యొక్క క్షేమ సమాచారం కొరకు తండ్రిని వదిలి తన సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పగ తీర్చుకునేటట్టు వారు యోసేపును గోతిలో వేశారు. ఆ తర్వాత యోధా యొక్క కనికరం చొప్పున వారు ఆ గొంతులో నుండి తీసి ఇస్మాయిలీలకు మరి 20 వెండి నాణ్యాలకి అమ్మివేసినట్లుగా చూస్తున్నారు. యేసు ప్రభు వారిని ఏ విధంగా 33 వెండి నాణ్యాలకి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అమ్మివేశారో అలాగే యోసేపును కూడా 20 వెండి నాణ్యాలకి తన సహోదరులు మరి గిలాదు నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి ఆ ఇస్మాయిలీలకు, మిద్యానీయులకు అమ్మివేసినప్పుడు ఆ మిద్యానీయులు మరి ఐగుప్తు దేశానికి తోడుకుని వెళ్ళారు. ఆ తర్వాత తండ్రి మరి నా యోసేపు చేల్చబడ్డాడని, నిశ్చయముగా చేల్చబడ్డాడని, దుష్ట మృగం తినివేసిందని మరి ఎంతో కన్నీరు, దుఃఖ వేదన పొంది తర్వాత ఆ గృహము నుండి తండ్రి ఇంటి నుంచి యోసేపు మాత్రం మరి పొతిఫర్ ఇంట్లో ప్రవేశించినట్లు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇస్మాయిల్ యోసేపును ఫరో యొక్క దేశానికి తీసుకుని ఐగుప్తు దేశానికి తీసుకుని పోయి సంత వీధిలో పెట్టినప్పుడు దేవుడు కనికరించాడు. దేవుడు ఆయనకు తోడుకున్నాడు కాబట్టి మరి ఆ దేశంలో ఉన్నటువంటి రాజ సంరక్షకుడు, అధిపతి, సైన్యాధిపతి పొతిఫరు ఆ సంత వీధిలో వచ్చి యోసేపును కొనుక్కొని అమ్మబడింది యోసేపును తీసుకుని వెళ్ళి తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ 39వ అధ్యాయంలో చూస్తే మరి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను. అది మరి గనుక అతని యొక్క పరిచర్య చేయవాడాను. యెహోవా అతనికి తోడే ఉన్నాడు కాబట్టి అతను వర్ధిల్లుతున్నాడు. మరి అతడు చేయనిదంతయు కూడా సఫలం అవుతూ మరి యోసేపు చేసేదంతా కూడా ప్రతి పని కూడా సఫలం అవుతాం. మరి పొతిఫరు చూశాడు కాబట్టి, తన యజమాడు చూశాడు కాబట్టి యోసేపు మీద మరి పొతిఫరు కటాక్షం కలిగింది. మరి అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. అంచెలంచెలుగా తన తండ్రి వద్ద ఏ విధంగా అంచెలంచెలుగా యోసేపు దీవించబడ్డాడు, ఇక్కడ కూడా పొతిఫర్ ఇంట్లో మరి వర్ధిల్లుతున్నాడు. మరి అతను చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు. ఆ సఫలం చేసే విషయం కూడా పొతిఫర్ చూశాడు. చూసి ఏం చేశాడంటే అతనికి కటాక్షం కలిగింది. అతని కనుదృష్టి మరి యొక్క యోసేపు మీద పడింది. అతను దృష్టి పడినప్పుడు అతన్ని పరిచర్య చేసే విధంగా మరి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత మరి యోసేపు
మరి యోసేపును పరిచర్య చేయటం, తర్వాత విచారణకర్తగా నియమించటం, తర్వాత తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. అతని ఇంటి మీద ఉన్న తనకు కలిగిన అంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దయగల వారిపై దయ చూపిస్తాడు మరి అని సెలవిచ్చినట్లుగా మరి దేవుని దయ అతని మీద ఉన్నది కాబట్టి ఆ దయ మరి పొతీఫరు కూడా పొందినట్లుగా చూస్తున్నాం. తన ఇంటి మీద విచారణకర్తగా నియమించిన దినం మొదలుకొని దేవుడు దీవించినట్లుగా చూస్తున్నాం. ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. ఏ విధంగా ఆశీర్వదించాడంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. తన ఇంటిలోనేమి పొలంలోనేమి తనకు కలిగిన సమస్తం మీద అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. యోసేపు సుందరుడు, మరి రూపవంతుడు కాబట్టి యోసేపు మరి ఇంటిలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అలాంటి సమయంలో మరి తండ్రి ఇంటిలో కూడా తండ్రికి ఎంతో ఆనందం. అలాంటి సమయంలో యోసేపు హెచ్చించబడాలంటే తండ్రి ఇల్లు మరి విడవబడాల్సిందే. అలాగే పొతీఫరు ఇంట్లో దేవుడు హెచ్చించాలంటే మరి దేవుడు హెచ్చించాడు. మరి ఆ ప్రకారంగా తనంతా కూడా తనకున్నదంతా కూడా యోసేపు తన ఇంట్లో పొతీఫరు ఇంట్లో తినుటకు ఆహారం తప్ప సమస్తము కూడా యోసేపు చేతికి అప్పగించబడింది. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి ప్రభునందు ప్రియమని దేవునిలారా, దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు యాకోబు కూడా యోసేపును బహుగా ఆశీర్వదించినట్లుగా 49వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపును కూడా యాకోబు దీవించాడు. యాకోబు చేత దీవెనలు పొందాడు. చూడండి, యోసేపు ఫలించెడు కొమ్మ, ఎంత ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ. మరి దీవిస్తున్నాడు యాకోబు యోసేపుని గురించి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. తండ్రి ఇంటిలో మరి గోడ మీదకి ఎక్కి వ్యాపించింది. అలాగే ఆ పొతీఫరు ఇంట్లో గోడ మీదకి యోసేపు యొక్క రెమ్మలు మరి ఎక్కి వ్యాపించని. చెరసాల ఇంటిలో కూడా అతని యొక్క కటాక్షం కూడా మరి ఎక్కి వ్యాపించినట్లుగా చూస్తున్నాం. చెరసాలలో కూడా యోసేపు యొక్క రెమ్మలు ఎక్కి వ్యాపించిని. విట్టుకాండ్రు అతన్ని వేధించారు. విట్టుకాండ్రు అంటే అతని సోదరులు అతన్ని ఎంతగానో వేధించారు. వారి బాణముల చేత వేసి అతన్ని హింసించారు. అయినప్పుడు కూడా యాకోబు కొలిచే దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడు, మొదటగా పుట్టినవాడైనటువంటి మరి ఆది సంభూతుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి దేవుడు దేవుని హస్తబలం వలన అతని విల్లు బలమైనదైంది. అతను చాలా బలవంతుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఎన్నో శ్రమల చేత నలగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. అన్నీ కూడా అతనికి మరి ఆయుధాల్లాగా అతని విల్లు బలమైనదైపోయింది. ఎన్నో శ్రమల్లో ఆయన మరి గట్టిగా మరి నిలదొక్కున్నాడు. ఇశ్రాయేలునకు బండ మేపెడువాడు ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వల్లను మరి దేవుని వల్లను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలు వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు, నీ పూర్వీకుల దీవెనలు, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చేసినటువంటి మరి దేవుని యొక్క దీవెనలన్నీ కూడా చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగునని యోసేపు తల మీదను
అతని సహోదరుల నుండి వేరుపరచబడినటువంటి వాని నడినెత్తి మీదను ఉండును అని యాకోబు చక్కగా దీవించినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు దేవుళ్ళు పొందాడు యోసేపు. అలాగే మోషే దేవుళ్ళు పొందినట్లు కూడా చూస్తున్నాం. ప్రవక్త అయినటువంటి భక్తుడైనటువంటి మరి మోషే దేవుళ్ళు కూడా పొందినట్లుగా చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం వచనం 22వ వచనం చూడండి. 22వ వచనం 12వ వచనం 33:12వ వచనంలో 13వ వచనంలో యోసేపును గూర్చి మోషే ఇట్లా నేను ఈ విధంగా దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు? ఆకాశ పరమార్థముల వలన మంచు వలనను, ఆకాశ పరమార్థ ఆకాశములో నుండి వచ్చి దేవుని కృప వలన, దేవుని హస్తబలం వలన, ఆకాశంలో ఉండి వచ్చు సంపద వలన మరి మోషే మరి యొక్క దీవిస్తున్నాడు యోసేపు. మంచు వల్ల, మంచులో ఉండి వచ్చే పదార్థాలు దేవుని కృప మరి దేవుని వల్ల, మరి క్రింద కృంగి ఉన్నటువంటి అగాధ జలముల దేవుని వల్ల, ఆకాశము దేవుని వల్ల, మంచు వల్ల, అగాధ జలముల వల్ల, అలాగే సూర్యుని వల్ల కలుగు ఫలముల్లోని శ్రేష్ఠ పదార్థాల వల్ల, సూర్యుని వల్ల కొన్ని పదార్థాలు కలుగుతాయి, మరి వర్షం ద్వారా కొన్ని పదార్థాలు పుడతాయి, మంచు వల్ల కొన్ని పదార్థాలు పుడతాయి. మరి ఈ విధంగా సూర్యుని వల్ల కలుగు పదార్థాలు, ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వల్ల, ఐదవదిగా చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థాల వల్ల, ఆరోదిగా పురాతన పర్వతములు శ్రేష్ఠ పదార్థముల వలన, ఏడవదిగా నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, ఎనిమిదవదిగా సంపూర్ణంగా ఫలించు భూమికి కలుగు శ్రేష్ఠ పదార్థాల వలన యెహోవా అతని భూమిని దీవించును. మోషే చెప్తున్నాడు, ఎప్పుడో దీవించేశాడు. యోసేపుని గురించి దీవించాడు. ఏమని? ఆకాశంలో నుండి వచ్చు వర్షాల వలన, ఆకాశం నుంచి మంచు వలన, మరి కింద దాగి ఉన్న అగాధ జలాల వలన, సూర్యుని వలన, చంద్రుని వలన, పురాతన పర్వతాలు ఎప్పటి నుంచో మరి ఉన్నటువంటి పర్వతాల శ్రేష్ఠ పదార్థాల వలన, నిత్య పర్వతాలు అవి నిత్యం ఉంటాయి, సియోను కొండలాగా నిత్యం ఉండే శ్రేష్ఠ పదార్థాల వల్ల, సంపూర్ణంగా ఫలించే భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాల వల్ల యెహోవా అతని భూమిని దీవించును. పొదల్లో నుండి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. దేవుని స్తోత్రం. తండ్రి కటాక్షం ఏ విధంగా ఉన్నదో అలాగే పొతీఫర కటాక్షం, చెరసాల నాయకుని యొక్క సైన్యాధిపతి యొక్క కటాక్షం మరి యోసేపు మీదకి వచ్చినట్లుగా తన సహోదరులో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. తన సహోదరుల నుంచి ప్రత్యేకించబడ్డాడు యోసేపు. అతని శ్రమలు అనుభవించడానికి ప్రత్యేకించబడ్డాడు. మేలు పొందడానికి, దేవుని కృప, దేవుని హస్తబలము పొందడానికి ప్రత్యేకించబడ్డాడు. అతడి వృషభమునకు మొదట గుర్తించమని ఘనత కలదు. అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క వేలును అలాగనుండును. యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము, మనష్షే పెద్ద కుమారుడు, ఎఫ్రాయిము కుమారుడు రెండవ కుమారుడు. కాబట్టి మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోసేపు అన్నాడు కదా, మరి వారి వల్ల మరి గతంలో మనష్షేని గురించి, నా కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శోధనలన్నీ కూడా మనష్షే ద్వారా నేను మర్చిపోతున్నాను అని, తన జీవితంలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా మరి మేలులుగా మార్చబడ్డాయని, ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయని, దేవుని కృపను పొందడానికి, అత్యధికముగా పొందడానికి అవే కారణమైనవి. కాబట్టి నా కుమారుడైనటువంటి మనష్షే నిమిత్తం నాకున్న బాధంతా మర్చిపోతున్నాను అన్నాడు. తర్వాత మరి ఎఫ్రాయిము పుట్టినప్పుడు ఏమన్నాడంటే, నేను నిలిచున్నటువంటి ఐగుప్తు దేశంలో నన్ను దేవుడు బహుగా విస్తరిస్తాడని
మరి ఆ విధంగా ఎఫ్రాయిము మనష్షే ఎఫ్రాయిము మరి యోసేపు కుమారులుగా ఉన్నట్లు చూస్తున్నాం. యోసేపు సుందరుడు, రూపవంతుడు కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, పొతీఫరు ఇంట్లో నుంచి మరి చెరసాల్లో వేయబడ్డాడు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డ అక్కడ వచ్చినటువంటి శోధన. మరి పొతీఫరు యోసేపును ఎంతగానో నమ్మాడు కాబట్టి ఆయన యొక్క పరిచర్య చేయవాడు కానీ, విచారణకర్త కానీ, తన ఇంటిలో తనకంటూ భోజనం చేయటం తప్ప అన్నిటి మీద పొలాలు మేమి మరి అది ఆ కేటగిరీ యోసేపు మరి ఉండాల్సినటువంటి కాదు. ఆ కేటగిరీ నుంచి వేరే కేటగిరీ వెళ్ళాలంటే అక్కడ శోధన రావాల్సింది. ఆ శోధనలో ఈ యొక్క యోసేపు జయముందాడు. మరి యోసేపు విషయం పొతీఫరుకి తెలిసినప్పటికీ ఖురాన్లో రాయబడింది ఏంటంటే అక్కడ ఒక చిన్న పిల్ల ప్రత్యక్షమైంది. మరి యోసేపు నిర్దోషి, మరి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చినట్లు చూస్తున్నాం. ఆ నీతిమంతుడు నిర్దోషి అని పొతీఫరుకి తెలుసు. అయినప్పుడు కూడా యేసు ప్రభు వారి విషయంలో మరి ఏ విధంగా మరి జనులంతా కూడా సిలువ వేయండి అని కేకలు వేసే సమయంలో పిలాతు ఏమన్నాడంటే, ఇతను ఏం చేశాడు, నేరం ఏం చేశాడు, ఇతను సిలువ మ్యాక్సిమం తప్పించడానికి చూసినప్పుడు సిలువ నుంచి మరి బరబ్బ కావాలా, యేసు కావాలా, పస్కా పండుగ సందర్భంగా అని అడిగినప్పుడు మాకు బరబ్బాయి విడుదల చేయాలని, యేసును సిలువకు అప్పగించాలని మరి చూసినప్పుడు అతని అసూచేత యేసును అప్పగించారని పిలాతు గ్రహించి మ్యాక్సిమం తప్పించడానికి చూశాడు. అయితే అలాంటి సమయంలో వారందరూ కూడా, యూదులంతా కూడా, తాను రాజులను చెప్పుకొనిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కైసరుకి శత్రువే అని కేకలు వేశారు. అలాంటి సమయంలో మరి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించకపోతే తన పదవి పోతుంది. హేరోదు యొక్క ఆ యొక్క పదవి, గవర్నర్ అయినటువంటి హేరోదు పదవి పోతుంది కాబట్టి, మరి పిలాతు పదవి పోతుంది కాబట్టి, ఆ యొక్క గవర్నర్ అయినటువంటి పిలాతు పదవి పోతుంది కాబట్టి, పదవిని నిలబెట్టుకోవడానికి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినట్లుగా ఇక్కడ కూడా ఈ యొక్క తన పదవి నిలబెట్టుకోవడానికి, తన యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, తన క్షేమకరమైన జీవితాన్ని జీవించడానికి ఏ విధంగా అవ్వలేంది ఆదాము బతకలేడు, అలాగే ఇక్కడ కూడా పొతీఫరు కూడా మరి తన భార్యను గురించి ఆ విధంగా ఒప్పంద ప్రకారమే, ఈ యొక్క యోసేపు ఒప్పంద ప్రకారమే అక్కడికి మరి చెరసాలకు పంపినట్లుగా మరి ఖురాన్లో రాయబడినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెరసాల్లోకి వెళ్ళినటువంటి యోసేపు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ అధ్యాయంలోనే సుమారు 4 సార్లు యెహోవా అతనికి తోడై ఉన్నాడని మరి లేఖనం సెలవిస్తుంది. దేవుడు తోడుకున్నాడు కాబట్టి చెరసాల్లో కూడా మరి చెరసాల నాయకుడు విచారణకర్తగా నియమించాడు. మరి అక్కడ చూస్తే 39వ అధ్యాయంలోనే ఆది కాండంలో చెరసాల్లో ఉన్నటువంటి నాయకుడు విచారణకర్తగా నియమించి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా, చెరసాల్లో ఉన్న ప్రతిదీ కూడా అప్పగించినట్లుగా చూస్తున్నాం. చూడండి, 39వ అధ్యాయము 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైనది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చి విచారణ చేయకూడను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లుగా చేశాను. దేవుని స్తోత్రం. పొతీఫరు ఇంట్లో ఏ విధంగా సఫలీకృతం చేశాడో దేవుడు, అలాగే మరి చెరసాల్లో కూడా మరి యెహోవా అతడు చేసేదంతా కూడా సఫలమగినట్లుగా చేశాడు. అందుకే ప్రభునందు అక్కడ సఫలమగినట్లు చేశాడు కాబట్టి అక్కడ దేవుని కృపను పొందాడు. అక్కడ ఇద్దరు మరి రాజు యొక్కటువంటి